సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించారని అంబటిపై కేసు నమోదైంది. ఇక జగన్ సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి నిన్నంతా చూసాం, ఎట్లాంటి ఘటనలు జరిగాయో. ప్రస్తుతం అంబటిపై కేసు నమోదైంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నిన్న జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులు చెప్పిన మాటలు వినలేదని, అండ్ అదేవిధంగా బ్యారికేడ్లు తొలగించడం కూడా మనం చూస్తున్నాం పోలీసుల మాటలు వినకుండా. సో దీనికి సంబంధించే అంబటిపై కేసు నమోదైంది. నటిగా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. నాగరాజు, అంబటిపై కేసు నమోదైందంటున్నారు, ఇంకా ఎవరి మీదైనా కేసు నమోదైందా? అంబటిపై నమోదైన కేసు వివరాలు ఏంటి? అంటే ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు మీద మాత్రమే కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లోని క్రైమ్ నెంబర్ 73/2023గా కేసు నమోదు చేయడం జరిగింది. 188, 332, 353 అండ్ 427 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రధానంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. ఎక్కడైతే బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది, అమల్లో ఉన్నప్పుడు పోలీసులు బ్యారికేడ్స్ పెడితే ఆ బ్యారికేడ్స్ తొలగించారు. అదే సమయంలో అక్కడ కానిస్టేబుల్ కూడా ఒకరికి గాయమైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు విధులకి ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరికొంత మీద ఖచ్చితంగా కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.